నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు S2 న్యూస్. ఓటీటీలో పిల్లల కోసం బెస్ట్ యానిమేటెడ్ మూవీస్ చాలానే ఉన్నాయి. అందులో ఈ యానిమేషన్ సినిమాలు మీ పిల్లలకి చాలా నచ్చుతాయి. సరదాగా సాగిపోయే యానిమేటెడ్ మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలా ఉంటాయి. మీ పిల్లలతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఈ సినిమాలకు మించి బెస్ట్ ఆప్షన్ లేదు. ఓటీటీలో బూత్ కంటెంట్తో ఎక్కువగానే సినిమాలు, వెబ్ సిరీస్లు వస్తుంటాయి. ఈ యానిమేషన్ సినిమాలో ఆ ప్రాబ్లం ఉండదు. పిల్లలతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఇప్పుడు మనం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ యానిమేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం. ది లయన్ కింగ్ 1994లో వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీని వాల్ట్ సిడ్నీ ఫీచర్ యానిమేషన్ ద్వారా నిర్మించారు. సింబా అనే సింహం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. 1994లో ఈ మూవీని రిలీజ్ చేయగా 2019లో మరోసారి ఈ మూవీ ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ యానిమేటెడ్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక రెండో యానిమేటెడ్ మూవీ రౌటాటల్లే 2007లో పిక్చర్ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ యానిమేటెడ్ కామెడీ మూవీకి బ్రాడ్ బర్డ్ దర్శకత్వం వహించాడు. అగస్టే గస్టియా రెస్టారెంట్లో చెఫ్ కావాలని కలలు కన్న ఓ ఎలుక స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఈ యానిమేటెడ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మూడో సినిమా ఇన్సైడ్ 2 2024లో రిలీజ్ అయిన ఈ మూవీని పిక్చర్స్ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించారు. కేల్సే మ్యాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2015లో వచ్చిన ఇన్సైడ్ అవుట్కి సీక్వెల్గా వచ్చింది. ఈ మూవీ రిలే అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇకపోతే నాలుగోది చివరిగా మోనా 2016లో రిలీజ్ అయిన ఈ అడ్వెంచర్ మూవీని వాల్ట్ సిడ్నీ యానిమేషన్ స్టూడియోస్ నిర్మించగా రౌడ్ క్లెమెంట్స్ దర్శకత్వం వహించారు. క్రిస్ విలియమ్స్ మరియు డాన్ హల్ సహదర్శకత్వం వహించారు. మోనా సముద్ర తీర ప్రాంత గ్రామంలో ఒక నాయుడు కుమార్తె టేఫితిన్ దేవతతో ఒక ఆధ్యాత్మిక అవశేషాన్ని తిరిగి కలపడానికి సముద్రం ప్రయాణం చేస్తుంది. ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలతో కలిసి మీరు ఎంచక్కా సరదాగా ఈ ఓటీటీలో వస్తున్న ఈ యానిమేటెడ్ సినిమాను చూడండి.